నేను ఒకే డైరెక్టర్తో ఎక్కువ సినిమాలు పనిచేయాలి. ఒక 2 సినిమాలు చేయటం, వేరే సినిమా అంటే చాలామంది చూసారా ఒక లాస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రవిరాజ పిన్సెట్టి గారు అంటే సత్యమూర్తి గారు, ముత్యాల సుబ్బయ్య గారు అంటే పోసాని కృష్ణమూర్తి గారు, ఒక కాంబో. ఈవి సత్యనారాయణ గారు అంటే ఒక పెద్ద బ్యాచ్, కృష్ణారెడ్డి గారు అంటే దివాకర్ బాబు గారు, రాఘవేంద్రరావు గారు అంటే సత్యానంద్ గారు, ఇది బి గోపాల్ అంటే పరచూర్ బ్రదర్స్, కోదండరామరెడ్డి గారు అంటే పరచూర్ బ్రదర్స్. ఒక కాంబో ఉండేది కదా. నాకు ఆ కాంబో దొరకలా లైఫ్లో. ఎందుకు దొరకలేదంటే నేను ఆ కాంబో దొరికే టైంకి డైరెక్టర్ అయిపోయా. డైరెక్టర్ అయిన మళ్ళీ తిరిగి రాకూడదు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నాకు పూజ జగన్నాథ్ గారి దగ్గర వరుసగా 3-4 సినిమాలు చేశాను. అది చాలా హెల్ప్ అయింది. దాని తర్వాత అయింది మళ్ళీ అప్పుడు ఏమైపోయిందంటే కొత్తగా వచ్చిన ఈ డైరెక్టర్లు ఏమో ఫెయిల్ అవుట్ అయ్యారు. కొత్తగా వచ్చిన డైరెక్టర్లు ఏమో వాళ్ళే రైటర్లు అండి, మా కింద ఎవరో ఉండాలి. నేను అప్పటికి సీనియర్ అయిపోయా. అదేమో ఒక రకమైన సిచ్యువేషన్. ఇంకో సిచ్యువేషన్ అంటే నేను ఎవరితోనూ అసోసియేట్ అయ్యుండుంటే అలాగే ఒక క్యాంపుకే ఉండిపోయి వాళ్ళతో పాటు కాలగర్భంలో కలిసిపోయావు, లేకపోతే వాళ్ళతో పాటు కొంత కాలం ఉండి అక్కడ ఉండిపోయేవాడినేమో. నేను ఇండిపెండెంట్ రైటర్ అయిపోవడం వల్ల అన్ని సినిమాలు పనిచేసా. ప్రొడ్యూసర్స్ అందరూ నన్ను కోరుకున్నారు. ప్రొడ్యూసర్ సైడ్ ఆఫ్ రైటర్నే నేను. రాజు గారి సినిమాలన్నిటికీ రైటరే. మోహన్ బాబు గారి కంపెనీ పిలుస్తూ ఉంటారు, సురేష్ బాబు పిలుస్తూ ఉంటాడు, అన్నపూర్ణాడు పిలుస్తుంటారు. అదేమేటప్పటికి అది నాకు అందరితో అసోసియేట్ అవ్వటం. ఈ లోపల నాకు పెరుగుతున్న కొద్దీ డైరెక్టర్స్ వాళ్ళు వేరే చేసి సినిమాలు చేస్తున్నా సరే, వేరే రైటర్ పెట్టి వేసుకున్నా సరే, నన్ను ఒక 10 days కూర్చోబెట్టుకుని ఇలా అయితే బాగుంటుంది, మీ అభిప్రాయం ఏంటి. నేను కూడా ఎవరితో పనిచేశాను, ఎందుకు పనిచేశాను, ఎంతకాలం మంచిగా ఎంతకు పనిచేశాను ఎవరికి చెప్పను, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది నాట్ గోస్ట్ రైటింగ్, ఇట్ ఈస్ కన్సల్టింగ్.